శతమానం భవతి. నువ్వు సంతోషంగా ఉండాలి. మళ్ళీ నా రాధలాగా, నన్ను ప్రేమించే నా రాధలా నువ్వు మారాలి అని నేను నీకోసం పరితపిస్తున్నాను. నీకు తప్పకుండా గతం గుర్తొస్తుంది. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుందని డాక్టర్స్ కూడా చెప్పారు. మరి నువ్వెందుకో అంతవరకు వెయిట్ చేయలేకపోతున్నావు? మన ఊర్లో మనిద్దరం కలిసిన ప్రదేశాలు నీకు నేను చూపించడానికి ఒక కారణం ఉంది. అక్కడ మనం ఎంతో ఆనందంగా గడిపిన క్షణాలు అలాంటివి. వాటిని నువ్వు చూస్తే నీకు గతం గుర్తొస్తుందేమో అని చూపించానే తప్ప నేను ఇబ్బంది పెట్టాలని నేను అనుకోలేదు. నా కుటుంబం మొత్తం నీ గురించి ఆలోచిస్తుంది. ఊరు మొత్తం మళ్ళీ నీకు గతం గుర్తుకు రావాలని అమ్మవారిని కోరుకుంటుంది. ఒక ఊరంతా నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్విలా వచ్చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమంతా నీతో ఉన్నాం. నీకు గతం గుర్తుకొచ్చేంతవరకు నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టనని నేను నీకు మాట ఇస్తున్నాను. ప్లీజ్ రాధా, నువ్విలా ఒంటరిగా వచ్చేస్తే గమ్యం తెలియని ప్రయాణం చేస్తూ ఏమవుతావో, నీకేం జరుగుతుందో అని భయంతో మేమెలా బతుకుతాం? అర్థం చేసుకో. వెళదాం పద రాధా. అమ్మా థ్యాంక్స్ అమ్మా. మంచిదండి. కూర్చో రాధా. కార్తీక్, తొందరగా వెళ్దానండి. నేను అర్జెంటుగా నా కోడల్ని చూడాలి. అవునవును, వాళ్ళు ఈ పాటికి గుడికి వెళ్ళే ఉంటారు. భానుని చూసే ఉంటారు. కార్తిక్ భానుతో మాట్లాడుతూనే ఉంటాడు. మనం కూడా తొందరగా వెళ్ళి వాళ్ళని కలుసుకోవాలి. కారు త్వరగా తీయండి. ఎవడు అందాక మీరు వేరే కారు తీయండి. అలాగే. ఊర్మిళ త్వరగా ఎక్కు. మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేస్తున్నావు? హలో అంకుల్, చెప్పండి. నీలిమా, ఫోన్ నీ దగ్గర ఉందేంటి? కార్తీక్ ఎక్కడున్నాడు? కార్తిక్ ఇప్పుడే గుళ్ళోకి వెళ్ళాడు అంకుల్. భాను కలిసిందా? మీరు గుడికి వెళ్ళామంటున్నారు కదా, అక్కడ తను బాగానే ఉంది కదా? ఎందుకు తను మనకు ఇన్నాళ్ళుగా దూరంగా ఉందమ్మా? ఎక్కడో ఎందుకు ఉండిపోయింది? ఫోన్ కూడా ఎందుకు ఆన్ చేయలేదమ్మా? ఏమైనా చెప్పిందా? లేదంకుల్, భాను కనపడుతుందని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాం. కానీ భాను ఇక్కడెక్కడ కనిపించలేదు. నీలిమా, అది ఏం మాట్లాడుతున్నావు నీలిమా? భాను ఫోన్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఫోన్ లొకేషన్ కూడా ట్రేస్ అయిందని చెప్తున్నారు. మరి భాను లేకపోవడం ఏంటి? అదే ఆంటీ, అడవిలో భాను ఫోన్ పడిపోయింది. అది ఎవరో కుర్రాడికి దొరికింది. ఆ కుర్రాడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాడు. ఫోన్ సిగ్నల్ బట్టి అది భాను దగ్గర ఉందేమో అనుకుని పోలీసులు మేము అందరం ఇక్కడికొచ్చాం. భాను కనిపిస్తుందేమో అన్న ఆనందంలో కార్తిక్ ఫోన్ చేసి మీకు కూడా చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆ ఫోన్ భాను దగ్గర లేదు, ఎవరో ఒక అబ్బాయి దగ్గర ఉందని. భాను జాడ ఇంకా ఏం తెలియలేదు. అదేంటి ఇలా జరిగింది? భాను కనిపిస్తుంది, ఇంకా ఇంటికి వచ్చేస్తుందని ఎంతో సంతోషంగా అందరూ ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి వార్త తెలిసిందేంటి? అసలు భాను ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? నా చిట్టి తల్లిని చూస్తారన్న సంతోషంతో ఇంతవరకు మురిసిపోయానమ్మా. కానీ నా కూతురిక నా కంటికి కనబడుందని ఇప్పుడు అర్థమైంది.
ఆ భగవంతుడు నా మీద పగబట్టినట్టున్నాడు. అమ్మలా చూసుకునే నా కూతుర్ని నాకు దూరం చేశాడు. ఇంతమంది దేవుళ్ళకి పూజ చేస్తున్నాం కదా, ఏ దేవుడు కరుణించడం లేదేంటన్నయ్యా? నా కోడలి జడ చూపించడం లేదేంటన్నయ్యా? అసలు అసలు ఆ దేవుడు అనేవాడు ఎప్పుడైనా లేదా లేదా లేదా? అసలు నువ్వు ఉన్నావా? నిజంగా నీలో మహిముందా? 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 అందరినీ కాపాడుతున్నావా? దేవుడు అంటే రక్షించేవాడంటారు. ఏ దిక్కు లేని వాడికి నువ్వే దిక్కు అంటారు. మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు రక్షిస్తావని చెప్తారు. ఈ విషయం భాను నాకు ఎన్నోసార్లు చెప్పింది. భగవంతుడు అనేవాడు ఉన్నాడండి, తను మనల్ని కరుణిస్తాడండి, మనల్ని కాపాడతాడండి, కంటికి రెప్పలా చూసుకుంటాడండి అని నా భాను నాతో నీ గురించి ఎన్నోసార్లు గొప్పగా చెప్పింది. కానీ నువ్వేం చేశావు? నన్ను నా భానుని విడదీసి నా ప్రాణాన్ని నాకు దూరం చేశావు. భాను లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేనని నీకు తెలుసు. అలాంటి నా భాను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైందో తెలీదు. మా దగ్గరికి సంతోషంగా వస్తున్న మనిషిని మాయం చేసినట్టుగా మాయమైపోయింది. ఇప్పుడు తను ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఏం చేస్తుందో తెలియక తన జాడ గురించి పిచ్చివాళ్ల వెతుకుతున్నాను. అయినా సరే నీకు జాలి కలగలేదా? నన్ను నా భానుని కలపాలని అనిపించడం లేదా? నీకు నా మీద కోపం ఉంటే శిక్ష నాకు వేయి. అది మరణ శిక్ష అయినా సరే నేను ఆనందంగా స్వీకరిస్తాను. నీ దగ్గరకు వచ్చి నిన్నే నిలదీస్తాను. నేను ఎంతగానో ప్రేమించే నా భానుని ఎందుకు విడదీశావని నిన్ను అడుగుతాను. నువ్వు దేవుడు అయితే మా ఇద్దరిని కలుపు, లేదు శిలవే అయితే ఇలా మౌనంగానే అంతేకాని మా జీవితాలతో ఇలా ఆటలాడకు. నా భాను ఏం పాపం చేసింది? నేనేం తప్పు చేశాను? మా ఇద్దరిని విడదీసి నువ్వెందుకు ఇలా వేడుకు చూస్తున్నావు? ఇది నీకు న్యాయమా? నమ్ముకున్న వాళ్ళకింత ద్రోహం చేయడం ధర్మమా? భగవంతుడివే, అందరినీ కాపాడాల్సిన వాడివే, కన్నీళ్లతో వేడుకుంటే కరుణిస్తావని చెప్తారే. నా గుండె మంటను చూస్తుంటే నీకు జాలి కలగడం లేదా? ఈ కన్నీళ్లను చూస్తుంటే కనికరించాలని కనిపించట్లేదా? మళ్ళీ నన్ను నా భానుని కలపాలను నిర్ణయించుకోవడం లేదా? చెప్పు స్వామి, చెప్పు చెప్పు స్వామి, స్వామి స్వామి చెప్పు స్వామి. కార్తిక్, చెప్పు. ఏంటి కార్తిక్ ఇది? గుళ్ళో ఇలా మాట్లాడొచ్చా? రా వెళ్దాం, రా.